స్మోకీ స్పానిష్ చికెన్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ స్టాక్, చికెన్ వింగ్స్ తీసుకున్న, మష్రూమ్, క్యారెట్, టొమాటో, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, రెడ్ బెల్ పెప్పర్, గ్రీన్ బెల్ పెప్పర్, పాప్రికా పౌడర్, టొమాటో సాస్, కొత్తిమీర, వెన్న, మస్టర్డ్ పేస్ట్, సీజనింగ్ పౌడర్, కారపొడి, మిరియాల పొడి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. ఓకే, వీటన్నిటితోటి చక్కగా ఒక మ్యారినేట్ రెడీ చేసుకొని మ్యారినేట్ని కుక్ చేసుకోవాలి చికెన్ కోసం. తర్వాత వెజిటేబుల్స్ కుక్ చేసుకోవాలి సపరేట్గా. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం, ఇందులో మొత్తం ఇంగ్రీడియంట్స్ వేసుకొని మ్యారినేట్ రెడీ చేద్దాం. ఇక్కడ ఉన్న వాటిలో నుంచి మిరియాల పొడి, పాప్రికా పౌడర్, కారపొడి, సీజనింగ్ పౌడర్, ఇంకా మస్టర్డ్ పేస్ట్. ఓకే, మస్టర్డ్ పేస్ట్, ఇంకా కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాం. వీటిని కలుపుకొని ఓకే, ఇంతే మ్యారినేట్. స్ట్రాంగ్గా ఉంటుంది కదా, ఫ్లేవర్స్ సరిపోతాయి. దీంట్లో చికెన్ వేసి కలుపుకుందాం. ఓకే, దీన్ని ఒక 15-20 మినిట్స్ అలా వదిలేద్దాం. ఓకే, అలా రెడీ అయిన దాన్ని ఒక ప్యాన్లో పెట్టుకొని కుక్ చేసుకుందాము. దీనికి పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుందాం. అందులో కొద్దిగా బటర్ వేసుకుందాం. అలాగే ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం. ప్యాన్ వేడయ్యాక వేసుకోవచ్చు. ఈలోపు ఇంకో పొయ్యి వెలిగించుకొని ఇంకో గిన్నె పెట్టేసుకుందాం. వెల్లుల్లిపాయలు చాపింగ్, దీంట్లో మిగిలిన బటర్ వేసుకునేస్తున్నా. ఓకే, ఇందులో కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక్కడ పెనం వేడెక్కింది, ఇందులో చికెన్ వేస్తున్నాను. అలాగే ఇందులో వెల్లుల్లి, దెన్ ఆనియన్, కొంచెం పెద్ద స్లైసే పెట్టుకుంటా. మష్రూమ్ జస్ట్ క్వార్టర్స్ లాగా కట్ చేసుకుంటున్నా, ముక్కలు కనిపించేలాగానే. ఇవి తర్వాత వేసుకోవచ్చు, ఫాస్ట్గా కుక్ అయిపోతాయి కదా అందుకని.
ఈలోపు క్యారెట్ కట్ చేసి వేసుకుందాం. క్యారెట్ బెల్ పెప్పర్ ఇది కూడా కట్ చేసి వేసుకుందాం. ఓకే, మష్రూమ్ వేసేసుకుంటున్నాం. ఓకే, అలాగే టొమాటో కట్ చేసి వేసుకుందాం. Tomato to the dish. ఈ చికెన్ ఇప్పుడు దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకోవచ్చు. దీంతో పాటే ఫ్రై అవుతుంది. ఓకే, లైక్ దట్. ఈ పెనంలో స్టాక్ వేడి చేసుకుందాం. కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటాం. ఓకే, అండ్ టొమాటో సాస్. లాస్ట్లో స్ప్రింకిల్ చేసుకోవడానికి కొరియాండర్ చాప్ చేసి పెట్టుకుంటా. ఇప్పుడు ఇంక ఈ స్టాక్ని దీంట్లోకి షిఫ్ట్ చేద్దాం. ఇది స్ట్యూ లాగా లిక్విడ్గా ఉండదు, ఒక కోటింగ్ కన్సిస్టెన్సీ మాత్రం వస్తుంది. కాబట్టి ఈ వాటర్ అంతా రెడ్యూస్ అయ్యేంత వరకు దీంట్లోనే కుక్ చేసుకోవాలి. సీజనింగ్ అంతా అయింది, కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఓకే, డన్. అండ్ కొరియాండర్. కొద్దిగా దగ్గరకు వచ్చేస్తే సరిపోతుంది. తర్వాత వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.